అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఉత్తరాధేరీ గాథ ధ్యానం ద్వారా విముక్తి అనే ఒక మూలాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. నమస్కారం. ఇది కొన్ని పద్యాల సమాహారం. ఇందులో ఉత్తరా అనే ఒక బౌద్ధ సన్యాసిని అంటే థేరీ అంటారు కదా, ఆమె తన జ్ఞానోదయం ప్రయాణాన్ని వివరిస్తుంది. అవును, ఇది కేవలం ఒక పాత కథలా అనిపించొచ్చు, కానీ ఇది ఒక రకమైన బ్లూ ప్రింట్. అంటే ఒక వ్యక్తి ఎలా పరివర్తన చెందాడనే దానికి ఒక స్టెప్ బై స్టెప్ గైడ్ లాంటిది. ఓ, ఆసక్తికరంగా ఉంది. పటాచార అనే గురువు మార్గదర్శకత్వంలో ఉత్తర చేసిన ఈ ప్రయాణాన్ని మనం లోతుగా చూస్తే అందులో ఒక స్పష్టమైన నమూనా కనిపిస్తుంది. సూచన, ఆచరణ, ఆ తర్వాత ఫలితం. అంటే ఒక ప్రాచీన గాథలో ఒక ఆధునిక సెల్ఫ్ హెల్ప్ పుస్తకంలో ఉండే నిర్మాణం ఉందన్నమాట. సరే, అయితే ఈ కథలోకి వెళ్దాం. ఈ బ్లూ ప్రింట్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ ఉత్తర ఎవరు, ఆమె నేపథ్యమేమిటో తెలియాలి కదా. తప్పకుండా. ఆమె ప్రయాణం ఎక్కడ మొదలైంది? మూలం ప్రకారం ఉత్తర శ్రావస్తి నగరంలో ఒక మంచి కుటుంబంలో పుట్టింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే బౌద్ధ గ్రంథాలు ఆమె ఈ స్థితికి రావడానికి కారణం ఆమె పూర్వజన్మ సుకృతం అంటాయి. అంటే ఆమె గతంలో చేసుకున్న మంచి కర్మల వల్లే ఈ జన్మలో సరైన మార్గం దొరికిందని. సరిగ్గా. ఒక్క నిమిషం. ఈ కర్మ అనే మాట వినగానే చాలామందికి అదొక విధిరాత, తప్పించుకోలేనిది అనే ఆలోచన వస్తుంది. నిజమే. కాని ఇక్కడ అలా అనిపించడం లేదు. ఇక్కడ కర్మ అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ లాగుంది. అవును, ఒక పొటెన్షియల్. అంటే ఆమె తన గత పనుల ద్వారా ఒక మంచి పునాది వేసుకుంది. దానిమీద ఈ జీవితంలో ఇల్లు కట్టుకోవడానికి సిద్ధమైందనమాట. మీరు చెప్పింది అక్షరాలా నిజం. కర్మ అంటే శిక్ష లేదా బహుమానం కాదు. అది ఒక కార్యకారణ సంబంధం. ఖచ్చితంగా. మంచి విత్తనాలు నాటితే మంచి పంటొస్తుంది. ఉత్తరా విషయంలో ఆమె గతంలోనే ఆధ్యాత్మికత అనే విత్తనాన్ని నాటుకుంది. అందుకే పటాచార అనే గొప్ప గురువు బోధనలు వినగానే ఆమె వెంటనే ఆకర్షితురాలైంది. వెంటనే సన్యాసం అంటే ప్రవ్రజ్య స్వీకరించడానికి సిద్ధపడింది. అవును. పటాచార కూడా చాలా ఆసక్తికరమైన వ్యక్తి కదా. ఆమె కథ కూడా చాలా విషాదకరమైనది. కాని చివరికి ఆమె గొప్ప జ్ఞానిగా మారింది. బహుశా తన సొంత అనుభవాల వల్లేమో. అవును, దానివల్లే ఆమె ఉత్తరాకు అంత స్పష్టమైన మార్గాన్ని చూపించగలిగారు. తన జీవితంలో అంతులేని దుఃఖాన్ని అనుభవించి దాని నుండి బయటపడ్డారు. ఖచ్చితంగా. అందుకే ఆమె బోధనలలో తాత్వికత కన్నా ఆచరణ ఎక్కువ కనిపిస్తుంది. దుఃఖాన్ని ఎలా దాటాలో ఆమెకు ప్రత్యక్షంగా తెలుసు. ఉత్తర ఆ మార్గదర్శకత్వంలోనే విపశ్యనా ధ్యానాన్ని పట్టు వదలని దీక్షతో అభ్యసించి చివరికి నిర్వాణాన్ని పొందింది. ఆ తర్వాత ఆ కృతజ్ఞతతోనే తన గురువుకు చెప్పినవే ఈ గాథలు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆ మార్గదర్శకత్వం, పటాచార ఉత్తరాకు ఇచ్చిన ఆ స్పష్టమైన సూచనలు ఏమిటి? చాలాసార్లు ఆధ్యాత్మిక బోధనలు అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకో లాంటి సాధారణ సలహాలుగా ఉంటాయి. నిజమే, కాని ఇవి అలా లేవు. అవును. ఇక్కడే ఈ గాథల ప్రత్యేకతుంది. పటాచార సూచనలు చాలా నిర్దిష్టంగా, ఆచరణాత్మకంగా ఉంటాయి. ఆమె మొదటి గాథ అంటే 175వ పద్యంలో ఒక విచిత్రమైన పోలికతో మొదలుపెడుతుంది. ఏంటది? యువకులు రోకలితో ధాన్యాన్ని దంచుతూ భార్యాపిల్లలను పోషించడానికి ధనాన్ని సంపాదిస్తున్నారు అంటుంది. ఇది కాస్త వింతగా ఉంది కదా. ధ్యానం గురించి చెప్పబోతూ ధాన్యం దంచడం గురించి ఎందుకు మాట్లాడారు? మంచి ప్రశ్న. ఇది లౌకిక జీవితాన్ని తక్కువ చేసి చూపించడం కాదు. మరే? అదొక చాలా లోతైన పోలిక. లౌకిక జీవితంలో ఒక లక్ష్యం కోసం, అంటే కుటుంబాన్ని పోషించడం కోసం ఎంత శ్రమ, ఎంత ఏకాగ్రత అవసరమో ఆమె గుర్తు చేస్తోంది. ఓ, అర్థమైంది. ఆమె చెప్పేదేంటంటే ఆధ్యాత్మిక మార్గంలో కూడా అంతే నిబద్ధత, అంతే శ్రమ అవసరం. ఇదేదో ఖాళీ సమయంలో చేసే హాబీ కాదు. ఇదొక పూర్తిస్థాయి నిమగ్నత అవసరమైన పని అని పరోక్షంగా చెబుతోందన్నమాట. సరిగ్గా. ఒక రకంగా ఉత్తరాను మానసికంగా సిద్ధం చేస్తోంది. అర్థమైంది. ఆ తర్వాత అసలైన సూచనలు మొదలవుతాయి. అవి చాలా సూటిగా ఉన్నాయి. అవును. 176, 177 గాథలలో ఆ సూచనలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. మొదటిది, బుద్ధుని బోధనను పాటించు, దానివల్ల ఎప్పుడూ పశ్చాత్తాపపడాల్సిన అవసరం ఉండదు. ఇవి ఒక భరోసా లాంటిది. అవును, నువ్వు నడవబోయే మార్గం సరైనదే, సందేహం అక్కర్లేదు అని ధైర్యం చెప్పడం. ఆ తర్వాత వచ్చే సూచన ఇంకా చాలా సింపుల్గా ఉంది. వెంటనే కాళ్ళు కడుక్కో. ఇది వినడానికి చాలా చిన్న పనిలా ఉంది. అవును, కాని దాని వెనుక
ఇది నాకు మనవాళ్లు గుడిలోకి వెళ్లే ముందు కాళ్లు కడుక్కోవడాన్ని గుర్తుచేస్తోంది. సరిగ్గా అదే. ఇది ఒక సంకేతాత్మక చర్య, ఒక మానసిక కర్మకాండ. అంటే బయటి ప్రపంచంలోని హడావిడి, ఆలోచనలు, దుమ్ము. అవును. వీటన్నింటినీ కడిగేసి అవును. ఇప్పుడు నేను నా అంతరంగంలోకి ప్రయాణిస్తున్నాను అని మనసుకు ఒక సంకేతమివ్వడం. ఇది శారీరక శుభ్రతే కాదు, ఒక రకమైన మానసిక సంసిద్ధత. ఒక పని నుండి మరో పనికి మారడానికి ఒక స్పష్టమైన విభజన వేక గీయడం లాంటిది. ఆ తర్వాత ఏకాంతంగా ఒక చోట కూర్చో. ఇది కూడా ముఖ్యమే. ఈ రోజుల్లో మనకి ఏకాంతం దొరకడమే కష్టం. ఎప్పుడూ ఫోన్లు, నోటిఫికేషన్లు. అవును, భౌతిక వాతావరణం తర్వాత మానసిక ప్రక్రియ మొదలవుతుంది. చిత్తాన్ని స్థిరంగా, ఏకాగ్రంగా, సంయమనంతో ఉంచుకో. ఇది ధ్యానం యొక్క టెక్నికల్ ఆస్పెక్ట్. మనసును ఒకచోట నిలపడం. కరెక్ట్. అయితే ఇవన్నీ కేవలం సన్నాహాలు మాత్రమే. అసలైన, అత్యంత కీలకమైన సూచన చివరి వాక్యంలో ఉంది. అది సంస్కారాలను, అంటే ప్రతిదాన్ని ఇతరమైనవిగా చూడు, నేను లేదా నాది అని కాదు. ఈ వాక్యం చాలా శక్తివంతంగా అనిపించింది. కాని ఇతరమైనలిగా చూడటమంటే ఏమిటి? దాన్ని కొంచెం విడమర్చి చెప్తారా? తప్పకుండా. ఇదే మొత్తం బౌద్ధ తత్వశాస్త్రానికి గుండెకాయలాంటి అనాత్మ సిద్ధాంతం. అనాత్మ. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఆకాశంలో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి. మనం ఆకాశం అనుకుంటే మనలో కలిగే ఆలోచనలు, భావోద్వేగాలు మేఘాల్లాంటివి. అవి శాశ్వతం కాదు. అంటే నాకు కోపమొస్తే నేను కోపంగా ఉన్నాను అని నా గుర్తింపును ఆ కోపంతో ముడిపెట్టకుండా ఓ, ఇది కోపమనే ఒక మేఘం నా మనసనే ఆకాశంలో కదులుతోంది అని ఒక సాక్షిగా గమనించటమా? ఖచ్చితంగా. నా కోపం, నా విచారం, నా ఆలోచన అని వాటికి నాది అనే ట్యాగ్ తగిల్చినంతసేపు అవి మనల్ని బంధిస్తాయి. నిజమే. ఎప్పుడైతే వాటిని కేవలం మనసులో జరిగే ప్రక్రియలుగా, ఇతరమైనవిగా చూడటం మొదలుపెడతామో వాటి పట్టు మనపై సడలిపోతుంది. ఆ స్వేచ్ఛలోనే అసలైన జ్ఞానం ఉదయిస్తుంది. ఇంత స్పష్టమైన రోడ్ మ్యాప్ దొరికాక ఎవరైనా వెంటనే ప్రయాణం మొదలుపెట్టాలనుకుంటారు. ఉత్తరా కూడా అదే చేసిందా? ఉత్తర యామాత్రం ఆలస్యం చేయలేదు. గురువుపై ఆమెకు అంత నమ్మకం. ఆచరణ ముఖ్యం కదా. 178వ గాథలో ఆమె అంటుంది, పటాచార ఉపదేశం విని కాళ్లు కడుక్కుని ఏకాంతంగా ధ్యానంలో కూర్చున్నాను. ఆమె తన గురువు చెప్పిన ప్రతి అడుగును అక్షరాలనుసరించింది. ఆ తర్వాత తన అనుభవాన్ని వివరిస్తోంది. అవును, తన అనుభవాన్ని రాత్రిలోని 3 జాముల వాలీగా వివరిస్తోంది. ఇది ప్రయాణంలోని దశలను స్పష్టంగా చూపించడానికి ప్రాచీన గ్రంథాలలో వాడే ఒక కథన శైలి అన్నమాట. 3 జాములు అంటే రాత్రిని 3 భాగాలుగా విభజించి ప్రతి భాగంలో ఆమె పొందిన జ్ఞానాన్ని వివరిస్తోందన్నమాట. మొదటి జాములో ఏం జరిగింది? 179వ గాథలో చెబుతుంది, నా పూర్వజన్మలన్నీ గుర్తుకు తెచ్చుకున్నాను అని. పూర్వజన్మలు. దీన్ని బౌద్ధ పరిభాషలో పూర్వ నివాసానుస్మృతి జ్ఞానమంటారు. అంటే నేను అనుకుంటున్న ఈ పాత్ర ఎంత తాత్కాలికమైనదో, గతంలో ఎన్ని వేషాలు వేసిందో ఆమెకు స్పష్టంగా అర్థమైంది. ఇది చాలా పెద్ద విషయం. పూర్వజన్మలన్నీ చూడగలగడమంటే నేను అనే అహంకారం చాలా వరకు తగ్గిపోతుంది కదా. అవును, అహంకారం యొక్క పునాదులు కదలడం మొదలవుతాయి. ఇక 2వ జాములో ఆమె దృష్టి తన నుండి బయటికి ప్రపంచం వైపు మళ్ళింది. అంటే అదే గాథలో నా దివ్య చక్షువును శుద్ధి చేసుకున్నాను అంటుంది. దివ్య చక్షువు అంటే జీవుల జనన మరణాలను, వారి కర్మ ఫలాలను చూడగలిగే జ్ఞానం కలగడం. ఎవరు ఏ పనుల వల్ల ఎలాంటి జీవితాన్ని పొందుతున్నారో చూడగలగడం. అంటే మొదటి జాములో తన వ్యక్తిగత కథను చూసింది, 2వ జాములో ప్రపంచం మొత్తం ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకుంటోందన్నమాట. సరిగ్గా. ఈ 2 దశలు ఒక రకమైన జ్ఞాన సముపార్జన. కాని అసలైన పరివర్తన, అసలైన విముక్తి 3వ జాములో జరిగింది. ఇక్కడే అసలైన క్లైమాక్స్. అవును. చీకటి సమూహాన్ని బద్దలు కొట్టాను అనే మాట వాడింది. ఆ మాట వింటుంటేనే ఏదో పెద్ద విప్లవం జరిగినట్టనిపిస్తోంది. కరెక్ట్. 180వ గాథలో ఆమె చెప్పిన ఆ మాట చాలా శక్తివంతమైనది. దీన్నే ఆశ్రవక్షయ జ్ఞానం అంటారు. అంటే అవిద్య, కోరిక, ద్వేషం వంటి మానసిక మాలిన్యాలను, అజ్ఞానాన్ని పూర్తిగా నశింపచేయడం. ఇక్కడ చీకటి అంటే నేనే నా ఆలోచనలు, నేనే నా శరీరం అని భావించే ప్రాథమిక అజ్ఞానం. ఆ అజ్ఞానమనే గోడను ఆమె బద్దలు కొట్టింది. అవును. అది కేవలం తెలుసుకోవడం కాదు, ఒక అనుభవం, ఒక సంకెళ్లను తెంచుకున్నట్లుగా ఉంది. ఖచ్చితంగా. ఈ 3 జాముల సాధనతో ఆమె బౌద్ధంలో చెప్పబడిన త్రివిద్యలపై,
అంటే ఈ 3 రకాల జ్ఞానాలపై పట్టు సాధించి జ్ఞానోదయం పొందింది. అందుకే ఆమె చివరికి నీ ఉపదేశం నెరవేర్చాను అని తన గురువుతో అంటుంది. అవును, ఒక విద్యార్థి తన గురువిచ్చిన ప్రాజెక్ట్ను విజయవంతంగా పూర్తి చేశానని చెప్పినంత గర్వంగా, సంతృప్తిగా చెబుతోంది. కాబట్టి ఈ మొత్తం ప్రయాణం యొక్క ముగింపు ఏమిటి? ఆమె మాటల్లో ఆ విజయం, ఆ స్వేచ్ఛ ఎలా ధ్వనించింది? చివరి గాథ 181వ పద్యం ఈ మొత్తం కథకు ఒక అద్భుతమైన ముగింపునిస్తోంది. అది కృతజ్ఞతతో నిండి ఉంది. హ్మ్, ఆమె తన గురువునుద్దేశించి, యుద్ధంలో ఓటమి ఎరుగని ఇంద్రుడిని దేవతలు ఎలా పూజిస్తారో అలాగే నేను మిమ్మల్ని పూజిస్తాను. ఆ ఇంద్రుడితో పోల్చడం ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఇంద్రుడు దేవతలకు రాజు, శక్తివంతుడు. కాని అదే సమయంలో ఇంద్రుడికి అహంకారం, బలహీనతలు కూడా ఉన్నాయి కదా? అవును, నిజమే. బహుశా తన గురువు ఆ అహంకారాన్ని, ఆ బలహీనతలను జయించిన అజేయురాలు అని ఉత్తరా చెప్పాలనుకుంటోందా? అద్భుతమైన విశ్లేషణ. ఆ కోణంలో కూడా ఆలోచించొచ్చు. తన గురువుపై ఆమెకున్న అపారమైన భక్తిని, గౌరవాన్ని అది చూపుతోంది. సరైన దారి చూపిన మార్గదర్శి లేకపోతే ఈ విజయం సాధ్యం కాదని ఆమెకు తెలుసు. ఖచ్చితంగా. ఈ గురు-శిష్య సంబంధం చాలా కీలకం. ఆ కృతజ్ఞత తర్వాత ఆమె తన సాధన గురించి ఒక స్పష్టమైన ప్రకటనతో ముగిస్తుంది. అందులో ఎలాంటి సందేహం, సంశయం కనిపించదు. అవును, అదే గాథలో చివరిగా నేను త్రివిద్యలను సాధించాను, మాలిన్యాల నుండి విముక్తి పొందాను అని ఎంతో ధైర్యంగా, నిస్సంకోచంగా ప్రకటిస్తుంది. ఇది ఆమె సాధించిన విజయం మరియు విముక్తి యొక్క స్పష్టమైన ప్రకటన. అవును, పటాచార ఇచ్చిన సూచనలు, ఉత్తరా చేసిన సాధన, ఈ రెండూ కలిసి ఈ అద్భుతమైన ఫలితానికి దారితీశాయి. ఈ చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యాంశాలను ఒక్కసారి క్రోడీకరిస్తే, ఇది కేవలం ఒక బౌద్ధ సన్యాసిని కథ కాదు. ఇది ఒక పరివర్తనకు సంబంధించిన కాలాతీతమైన నమూనా. అవును. మొదట ఒక స్పష్టమైన ఆచరణాత్మకమైన మార్గదర్శకత్వం. గాలిలో మేడలు కట్టే మాటలు కాదు, కాళ్లు కడుక్కో అంత సింపుల్గా ఉండే సూచనలు. రెండవది క్రమశిక్షణతో కూడిన పట్టువదలని సాధన. రాత్రి 3 జాములలో ఉత్తరా చేసిన ధ్యానం దీనికి నిదర్శనం. మూడవది ఆ సాధన ఫలితంగా లభించిన విముక్తి. చివరిగా ఆ విజయానికి కారణమైన గురువు పట్ల చూపిన ప్రగాఢమైన కృతజ్ఞత. నిజమే. ఉపదేశం, ఆచరణ, ఫలితం, కృతజ్ఞత, ఈ 4 దశలు మనం జీవితంలో నేర్చుకునే ఏ నైపుణ్యానికైనా వర్తిస్తాయి కదా? ఖచ్చితంగా. ఒక అథ్లెట్ తన కోచ్ చెప్పింది విని, ప్రాక్టీస్ చేసి, గెలిచి థ్యాంక్స్ చెప్పడం లాంటిదే ఇది. ఈ ఉత్తరా కథలోని నిర్మాణం మనందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో కనిపిస్తుంది. మీరు చెప్పింది నిజం. ఈ మొత్తం ప్రయాణానికి పునాది మాత్రం పటాచారా చెప్పిన ఆ ఒక్క సూచనలోనే ఉంది. ఏంటది? ప్రతిదాన్నీ ఇతరమైనవిగా చూడు, నేను లేదా నాది అని కాదు. ఈ ఒక్క అంతర్దృష్టిని సాధించడానికే ఈ మొత్తం ప్రయాణం. ఇది నన్ను ఆలోచింపజేస్తోంది. ఆధునిక ప్రపంచంలో మనం ప్రతిదానికి నాది అనే ట్యాగ్ తగిలిస్తాం. నా అభిప్రాయం, నా ఉద్యోగం, నా ఫాలోవర్లు, నా బాధ. అవును, మన గుర్తింపు మొత్తం వాటి చుట్టూనే తిరుగుతుంది. ఆ నాది అనే భావనే బంధనాలకు కారణం. దాన్ని వదిలించుకోగలిగితే అక్కడ దొరికే స్వేచ్ఛ అపారమైనది. ఉత్తర కథ మనకు చెప్పేది అదే. ఈరోజు ఈ చర్చ ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళ్తున్నాను. పటాచార చెప్పిన ఆ సూత్రం మన ఆలోచనలను, అనుభవాలను నేను లేదా నావి అని భావించకుండా కేవలం గమనించడం ఈ రోజుల్లో ఎంతవరకు సాధ్యం? మన గుర్తింపును మన ఆలోచనల నుండి, మన సోషల్ మీడియా ప్రొఫైల్స్ నుండి, మన అభిప్రాయాల నుండి వేరుచేయడం సాధ్యమేనా? బహుశా ఉత్తరా సాధించిన అసలైన స్వేచ్ఛ అక్కడే మొదలవుతుందేమో.